ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగానది తీరంలోని కాశీలో, ఉజ్జయినిలో నిర్వహిస్తున్న పవిత్ర హారతులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించాలని కోరారు. వేద మంత్రోచ్చారణలు, దీపాల కాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం భక్తులకు మరింత దైవానుభూతిని పెంచుతుందని టీటీడీ అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానులలో టీటీడీ శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ఆయా చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాశామని, సదరు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గౌహతి, బెల్గాం ప్రాంతాల్లో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులతో చర్చించాలన్నారు. ఈ నెలాఖరులో వేద పారాయణదారులకు, పోర్టు వర్కర్లకు వేర్వేరుగా శిక్షణ ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీలోని 59 అనుబంధ స్థానిక ఆలయాల్లో 1004 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఇప్పటికే 794 కెమెరాలు కార్యరూపంలో ఉన్నాయని, మిగిలిన చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యాశాఖ, వైద్య, న్యాయశాఖ, ఫారెస్ట్, ఇంజనీరింగ్ విభాగాల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ ఓ బాలాజీ, సిఈ టీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.